కెమెరా వందనాలు గురుదేవా, 10,000 వందనములు. అది సాక్షరస్తు అలాగే నాయన కొంతకాలం కిందట వచ్చింది స్వామి. పెద్దవాళ్ళు బాధగా ఉన్న యమ బాధ తండ్రి చెప్ప నీకా నాయన. కొన్ని కారణాలు తెలుసుకోమని వచ్చింది స్వామి. బాగుంటది పురుషులు స్త్రీలకు అమ్ముడుగా వచ్చున్నారా? భారతార్యుల తీర్చి బలుగా సభ్యులు జటిల జరుగులోని మేరా పుణ్యభరణి పేరు పుణ్యపోరు. వెలవల పెళ్ళిళ్ళు వేకులతోను వేదమత పురాణములు విరిచనగా పరు మర్యాద కులమత గౌరవము సిద్ధు నీతి ఖ్యాతి భయం దత్తిలో పంగి పడుతులు మృతులై భరతములు చేయగమలవారు చేరి ముందు జనులు ముందు ఇంకా కష్టంగా ఉంది, తర్వాత కోరిన సౌఖ్యమా ఉండగలరు. జనులు మిగులు హేమత్వమునంది జాతీయ మత భేదమని వర్తించు. అంత కొంతకాలం తర్వాత దోమదేశీయులు మన దేశమునకు వద్దులు. వారి వలన కొన్ని వెతలు చేయలేరు. అట్టి కాలమున కొన్ని వింతలు పుట్టారు. అలా ఏమనగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి 4 రోజులు పూజలు లేక మూతపడేది. కృష్ణానది ముక్కి పోగునందేను. 7 ఊర్లకు 1 ఊరు, 7 దొడ్లకు 1 దొడ్డిగా మిగిలేరు. 7 రాబోవు సమయానికి యాగంటి బసవన్న ఎంతకెంతకు పెరిగి కలియుగాత్మ వెంక వేశారు. అందున కొందరు సమస్యలు. అలాగే శ్రీశైల మల్లికార్జున భవరామ గుడిలో మొసందూరి 3 రోజులు ఉండి ఆహార్య దృశ్యమయ్యారు. అందులో కొందరు సమస్యలు. అంతు చిత్తని వరాలతో దేశమంతా అల్లకల్లోలమయ్యారు. ఒక యాది మరొకరి పాలయ్యారు. వంకల చెట్లకు నిత్యుడు వేసేది మరొకరు పుట్టుకొచ్చారు. పుణ్యక వేలాయనం చేతముదిమ నాయన.
మమ్మలు కానుకురావా నేను అంటే చేద్దామా అనేక అవతారములు దర్శించిన అవి ఏమనగా మా మొదటి అవతారముందు మత్స్య అవతారం. ఈ అవతారముందు జనుడిని హింసించుకున్న హైగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించి ఆ అవతారము అతడు సాధించాడు. మా రెండవ అవతారము కూర్మావతారం. ఈ అవతారముందు దేవతలను రాక్షసులను పాల సముద్రము చిలుక వారికి కష్టమైన పనిగా వేసి నన్ను చదువుకోలేదనగా నేను పూర్ణావతారము ధరించి అమృతమును చిలికించి దేవతలకు పంచి వారిని పూర్ణాశ్వరులను చేసి ఆ అవతారము అతడు సాధించాడు. నా మూడవ అవతారము వరాహ అవతారం. ఈ అవతారమందు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు సంహరించి ఆ అవతారము అతడు సాధించాడు. మా నాలుగవ అవతారము నరసింహావతారం. ఈ అవతారముందు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు హిరణ్యాక్షుడిని సంహరించిన వారిని సంహరించదనే ప్రతిజ్ఞ భూమి అతని కోసం ముల్లోకములు వెతుకుతుండ నేను నరసింహావతారం ధరించి పగలు కాని రాత్రి కాని సమయమున బయట కాని లోపల కాని సమయమున కింద పైన కాని సమయమున మధ్యలో ఆయుధాలు లేకుండా చేతి గోళ్లతో చంపి ఆ అవతారము అతడు సాధించింది. మా ఐదవ అవతారము వామనావతారం. ఈ అవతారం మందు భక్త ప్రహ్లాదుని మనోడైన బలిచక్రవర్తి త్యాగములు చేయొచ్చు పుణ్యములు చేయకుండా అతని పుణ్యములు ఎప్పటికైనా కీడు నెంచునని భావించి అతని దగ్గర 3 అడుగుల నేలని యాచించి 1 అడుగును ఆకాశమున 1 అడుగును భూలోకమున 3వ భాగమును అతని శిరస్సు పైన ఉంచి ఆ అవతారము అతడు సాధించింది. నా 5వ అవతారము పరశురామ 6వ అవతారము పరశురామ అవతారం. ఈ అవతారమందు పరశురామునిగా జన్మించి రాజులు దేవతలకు రాజగురువుగా ఉండి ఆ అవతారము అతడు సాధించింది. మా 7వ అవతారము శ్రీరామ అవతారం. ఈ అవతారమందు రావణాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఆ అవతారము అతడు సాధించింది. నా 7వ అవతారము శ్రీకృష్ణ అవతారం. ఈ అవతారమందు కంసుడు అనే రాక్షసుడిని సంహరించి ఆ అవతారము అతడు సాధించింది. మా 9వ అవతారము ఆనంద భైరవయోగిగా పరమేశ్వరుడు అన్నాదేవిగా నేను జన్మించి ఉన్నాను. ఆ ఆనంద భైరవయోగి పులిని వేటాడుకుండా గోవు అడ్డం రావడం వల్ల గోహత్య చేసినాడు. ఆ పాప పరిహారం ఎలా తీర్చదనని నన్ను మొదలుపెట్టుకోనగా మా 10వ అవతారం ముందు నీవు దూదిరేకుల సిద్ధునిగా జన్మించి నేను శ్రీమద్ విరాట్పోతుడి వీరబ్రహ్మేంద్ర స్వాములను జన్మించి ఉంటాను. మీరు నా దగ్గర శిష్యరేఖను చేసిన ఆ పాప భావం పోవును అని చెప్పి పంపించి ఉండే ఏది ఇంకనూ నా చంద్రకు రాలే కదా.